గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్సీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుపై భూ కబ్జా ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమ పూర్వీకుల నుంచి వచ్చిన 36 ఎకరాల భూమికి దొంగ పత్రాలు సృష్టించి తమ సంతకాలు లేకుండా అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితుడు రంగబాబు ఆరోపించారు. స్టాంపుల శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద నిరసనకు దిగిన ఆయన నరసాపురం ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పలుకుబడి ఉపయోగించి ఫేక్ డాక్యుమెంట్స్తో భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డాక్టర్ లోకేష్లను రంగబాబు వేడుకున్నారు. నా పేరు ఏలూరి రంగబాబు. మాది కృష్ణా జిల్లా కుర్తూరు మండలం చెన్నగోలపల్లం గ్రామం అండి. మాకు 36 ఎకరాల భూమి ఉంది. మా పూర్వపాదం నుంచి వచ్చిన భూమి, పట్టాదార పాస్బుక్లు వరంగల్ అన్నీ మా పేర్లు ఉన్నాయండి. మా భూమిని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు అక్రమంగా మేము ఎవరికి మా భూములు అమ్మలేదు, ఎవరికి అగ్రిమెంట్ రాయలేదు, ఎవరికి తనఖా పెట్టలేదండి. అడంగల పాస్బుక్లన్నీ మా పేర్లు ఉండగా ఎనీవేర్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించుకొని మా భూములపై దొంగ దస్తావేజులు వెస్ట్ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో అర్ధరాత్రి 1 గంటలకు మా భూములు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టి ఉన్నారండి. మేము ఎవరికి సంతకాలు చేయలే. 36 ఎకరాలు సుమారు 30 కోట్ల ఆస్తి. అహర్నేశ్వరం రాత్రి పగళ్ళు కూడా ఇంటికి వెళ్ళి సుమారు 8 నెలలు అయింది. నేను 8 నెలల నుంచి కూడా విజయవాడలో ఉన్న ఇక్కడే అర్జీలు ఇవ్వడం, ప్రజాతరఫాల్లో అర్జీలు ఇవ్వడం, ప్రజావాణిలో అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే నేను లోకేష్ గారి దృష్టిలో పెట్టడంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నైట్ 1 గంటలకు రిజిస్ట్రేషన్ చేశారండి. డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే కమిషనర్ అంబేద్కర్ గారే కారణం. ఈయన ప్రోద్బలంతోనే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది ఎలా? మా భూమి అడంగల్లో పాస్బుక్లు అన్నీ మా పేర్లు ఉన్నాయండి. లేని డాక్యుమెంట్లు ప్రతి కూడా మా పేర్లు ఉన్నాయి. మేము రిజిస్ట్రేషన్ చేయకుండా, మేము సంతకాలు పెట్టకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈరోజు నాకు జరుగుతుంది, రేపొద్దున మీ అందరూ జరుగుతుంది. ఒకవేళ అంబేద్కర్ గారికి నేను మాట చెప్తున్నాను, ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినా సరే నేను నా కుటుంబంతో ఇక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయించండి. మా కుటుంబానికి న్యాయం చేయండి. నరసాపురం ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఇంత అన్యాయంగా ఏ స్టేట్లో కూడా ఉన్న విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ అక్రమ రిజిస్టర్ బుక్ ఎంక్వైరీ చేసి ఈ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయించండి. లేని పక్షంలో మా కుటుంబం, మా జీవితాలను రోడ్డు పాలు అయిపోయే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర సీఎం గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఈ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారిపై, అలాగే కొంతమంది నాయకులపై ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారని నేను మీకు మీడియా ముఖంగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. చాలా అన్యాయంగా మా భూమిని దోచేస్తున్నారు. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అయిందంటే, ఈ రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణం నన్ను చంపేస్తారండి. ఈ రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణం నాకు చాలా థ్రెట్ ఉంది. నాకు ఏదన్నా అయితే దీనికి ప్రధాన కారణం శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు. నన్ను చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నేను 8 నెలలు నా పిల్లల్ని చూసి, నా కుటుంబాన్ని చూసి 8 నెలలు అయిందండి. ఇక్కడే తిరుగుతున్నాను, ఇక్కడే ఉన్నాను. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నా కారు వెనకాల వాళ్ళు రౌడీలు ఫాలో అవుతున్నారు. నేను ఇప్పుడు ఐజీ గారికి అర్జీ ఇద్దామని వస్తే కనీసం ఐజీ గారు మెమోరాండం కూడా తీసుకోవట్లేదండి. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మాకు. ఇంత అన్యాయం జరుగుతుంది. దయచేసి మా బాధ అర్థం చేసుకుంటారని చెప్తా ఉంటే మా గోడు కూడా వినట్లేదు. ఆయన ప్రోద్బలంలో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పి మాకు అనుమానంగా ఉంది. చాలా అన్యాయంగా మా సంతకాలు లేకుండా మా 8,000 డాక్యుమెంట్ ద్వారా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్రభుత్వం జీవో2 అని చెప్పి ఒక మధ్యన జీవో రిలీజ్ చేసింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు ఏమైనా అయితే వెంటనే రద్దు చేస్తారని చెప్పి అన్నారు. దయచేసి అటువంటి రిజిస్ట్రేషన్లు, మా భూములపై ఎటువంటి రిజిస్ట్రేషన్లు కాకుండా దయచేసి చూడమని నేను ఐజీ గారు చెప్పడానికి వచ్చానండి. అడంగలు కానీ, పాస్బుక్లు కానీ, 1B కానీ, బ్యాంక్ లోన్స్ కానీ అన్నీ మా పేర్లు ఉన్నాయండి. మేము ఎవరికి తనఖా పెట్టలేదు, మేము ఎవరికి అగ్రిమెంట్ కూడా రాయలేదండి. అయినా ఈయన ప్రోద్బలంతో సబ్ రిజిస్టర్కి డబ్బులు ఇచ్చేసి అక్కడ అంతా వెస్ట్ గోదావరి ఉండీలో అంతండి ఒక నెలలో 4 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఈ గుంటూరులో ఏపీలో ఎక్కడ లేని డాక్యుమెంట్ అని కూడా వెస్ట్ గోదావరి ఉండి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒక నెల 15 రోజులు 4 అధికారులు సస్పెండ్ అయ్యారంటే అక్కడ ఎంత కష్టం జరుగుతుందో ఆలోచించాలి. నేను దీనిపై ప్రభుత్వం లోకేష్ గారికి కానీ, సీఎం గారికి కూడా నేను ఇక్కడి నుంచి యుద్ధం ఆపరండి. నేను చచ్చిపోయే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. రిజిస్ట్రేషన్ ఆగే వరకు, ఆ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేసే వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను.